హైదరాబాద్లో ఆంధ్రాకు సంబంధించిన పోలీసులు గంజాయి అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కొంచెం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా లింక్ ఉంది అంటున్నారు. దీని గురించి మీ స్పందన ఏంటి? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి గంజాయి పంట పండించడం అనేది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయనేది వాస్తవం. అది ఎన్నోసార్లు ఇది తొలిసారి కాదండి. ఈ రోజు పోలీసులు పట్టుబడ్డారు. గతంలో మనం 2019 నుంచి చూసినప్పుడు అనేక మంది భారతదేశంలో ఏం నలుమూలల ఎక్కడ గంజాయి పట్టుకున్నా దానికి మూలం ఎక్కడ ఉండేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. ఆ విధంగా గంజాయి అనేది ఎక్కువగా పెంచి దాన్ని పోషించింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే, గతంలో మనం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, ఇంకెక్కడ ఏదైనా రాష్ట్రంలో కావచ్చు, గంజాయి పట్టితే అక్కడ దాన్ని అణిచివేసేవాళ్ళు, వాళ్ళకి ఏదన్నా ఆల్టర్నేట్ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అనంతబాబు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం తన చేతుల్లో పెట్టుకొని తన గుప్పెట్లో అక్కడ కొంతమంది రైతుల్ని ఎరవేసి డబ్బులకి వాళ్ళ చేత గంజాయి పండిస్తూ ఆ గంజాయిని మొత్తం ఎక్స్పోర్ట్ చేయడానికి తాను ఒక సంస్థలా పెట్టుకొని అక్కడి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో ఈ విధంగా విదేశాలకి, ఈ విధంగా భారతదేశంలో అనేక ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు. ఇది ₹1 వ్యాపారం కాదండి, కొన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది ఈ గంజాయి దాంట్లో. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో పండింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక జిల్లాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా విదేశాలకు కూడా ఈరోజు ఫిషింగ్ హార్బర్లో పట్టుకుంటున్నారు, ఎయిర్పోర్ట్లో పట్టుకుంటున్నారు, రైల్వే స్టేషన్లో పట్టుకుంటున్నారు, బస్ స్టాండ్లో పట్టుకుంటున్నారు. ఇన్ని ప్రాంతాల్లో ఈరోజు గంజాయిని పట్టుకుంటున్నారంటే దానికి ప్రధాన సూత్రధారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుటి వరకు ఈ విధంగా ఇన్నిసార్లు పట్టుబడ్డా కానీ ఒక్కసారి కూడా చర్యలు తీసుకోలేదు, ఒక్క అధికారి పైన కూడా సస్పెన్షన్ వేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారో మనం తెలుసుకోవచ్చు గంజాయిని. ఈ గంజాయి ద్వారా ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక స్లో పాయిజన్ లా చేస్తున్నాడు, సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నాడు. ఎందుకంటే సిగరెట్ అలవాటు ఉండేవాడినో ఏదో ఒక విధంగా మానించగలుగుతాం, లిక్కర్ అలవాటు ఉండేవాడినో ఏదో ఒక విధంగా మానించగలుగుతాం, కానీ గంజాయికి ఒక్కసారి బానిసైతే అతను మన బిడ్డ కాదు, ఇంకా మన చేతుల్లో ఉండడు. ఎందుకంటే ఆ గంజాయికి అలవాటు పడేవాడు క్రూరంగా అమ్మకి, తల్లికి, చెల్లికి, భార్యకి, ఈ విధంగా తండ్రికి కూడా వాళ్ళ మాట కూడా లెక్క చేయని విధంగా తయారవుతాడు. అంటే ఒక క్రిమినల్లా తయారవుతాడు. ఆ విధంగా ఈరోజు సమాజంలో యువతని పొల్యూట్ చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒకప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం చేసేది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళ యువతకి. ఈ జగన్మోహన్ రెడ్డి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈ విధంగా యువతని తప్పుదోవలు, ఈ విధంగా గంజాయికి బానిచ్చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఇది ఎక్కడంటే ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉందో చూడండి, సైకో మనస్తత్వం. అందుకని ఏమిటంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన విచారణ జరిపించి దీనికి కారకులైన వాళ్ళని చర్యలు తీసుకోవాలి. ఈరోజు పక్క రాష్ట్రంలో ఇదేం తొలిసారి కదా, ఈరోజు పోలీసులు దొరకడం సిగ్గుచేటు. ఇక్కడ ఉండే పోలీస్ వ్యవస్థను కూడా నేను అడిగేది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తులు మీరు ఈరోజు ఒక వ్యక్తి కోసం, ఒక నాయకుడి కోసం పనిచేస్తూ మీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దండి. ఎక్కడ గంజాయి దొరికినా తగలబెట్టేయండి. ఎందుకంటే ఇది సమాజం పొల్యూట్ అవుతుంది. దీనివల్ల మీ బాధ్యతగా తీసుకోండి. ఈరోజు రాజకీయ నాయకుడు అనేవాడు 5 ఏళ్ళు ఉంటాడు, మీ సర్వీస్ 30 ఏళ్ళు ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని పనిచేయండి. ఈరోజు పోలీసులు పక్క రాష్ట్రాల్లో పట్టుబడ్డారంటే నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఈరోజు ఈ విధంగా చేస్తున్నారంటే ఇంకా సమాజంలో రక్షణ ఎలా ఉంటుంది ఆలోచించండి. ప్రతి ఒక్క మారండి, హుందాతనం, గౌరవం ఉండి. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన మీరే తిరగబడి ఇది తప్పు అని చెప్పి మీరే చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను.